హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. జగన్కి అత్యంత సన్నిహితుడు, వైసీపీలో నెంబర్ 2 అయిన విజయసాయి రెడ్డి గారు గవర్నర్ కాబోతున్నారా? ఒక హాట్ న్యూస్గా తయారైంది ఇది. సో విజయసాయి రెడ్డి ఏంటి, గవర్నర్ అవ్వడం ఏంటి, ఎందుకు అవుతాడు? ఆయనేమి కేంద్ర ప్రభుత్వంలో లేడు కదా, అలాగే బీజేపీ సభ్యుడు కూడా కాదు కదా, ఆయనకి ఎందుకు అటువంటి అవకాశం ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. విజయసాయి రెడ్డి గారు గత కొద్ది కాలంగా మామూలుగా అయితే ఆయన ట్విట్టర్లో మంచి రచ్చ చేసే క్యాండిడేట్. ఆయన ట్విట్టర్లో ఎప్పుడు కూడా తెలుగులో మంచి రకం బూతులు ఏమన్నా ఉన్నాయంటే ఆయన వెతికి మరీ ప్రతిపక్షాల మీద వాడుతూ ఉంటాడు. చూడడానికి ఒక మంచి బ్యూరోక్రాట్లా కనపడతారు, కానీ ఆయన వాడే భాష మాత్రం ఎప్పుడు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంటుంది. కాకపోతే వైసీపీకి ఉన్న పిల్లర్స్లో ఆయన కూడా ఒక బలమైన పిల్లర్. జగన్ గారికి సంబంధించిన ప్రతి నిర్ణయాలు కూడా ముందు ఆయన దగ్గరికి వెళ్ళే అమలవుతూ ఉంటాయి. అలాగే ఆయన్ని కలిస్తే చాలా పనులు అవుతాయి జగన్ తోటి అని గతంలో నమ్మేవాళ్ళు. సో అంత దగ్గర వ్యక్తి. సో గతంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా చేసినా కానీ, లేకపోతే మిగతా రాష్ట్రంలో మిగతా అనేక చోట్ల జగన్ చక్కబెట్టాల్సిన పనులన్నిటికీ కూడా విజయసాయి రెడ్డి గారు వెళ్ళి చక్కబెడుతూ వచ్చేవారు. అంతటి ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఇప్పుడు మాత్రం కాస్త జగన్ గారు ఆయన దూరం పెట్టడం, అలాగే విజయసాయి రెడ్డి గారు ఇక వాళ్ళిద్దరి మధ్య ఒక విధమైన గ్యాప్ వచ్చేసింది. అంటే ఒకరికొకరు దూరంగానే ఉన్నారు నిజం చెప్పాలంటే. ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది, ఏం జరిగింది, రాజకీయాల్లో ఏమైనా గతంలో అంటే ఈ ఎలక్షన్ టైంలో జరగడానికి ఏమైనా జరిగాయని గమనించి చూస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. దాంతోపాటు ఆయన గవర్నర్ అవ్వడానికి ఎక్కడ పావులు కదుపుతున్నాడు, అది సాధ్యమవుతుందా లేదా, దీంట్లో వైసీపీ నుంచి వచ్చిన సపోర్ట్ ఎంత, అలాగే ఏంటనేది ఒకసారి చూద్దాం. విజయసాయి రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం విశాఖలో దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక అధికారి శాంతి గారితో ఆయనకు రిలేషన్ ఉన్నట్టు, ఆవిడ బిడ్డ విజయసాయి రెడ్డి కొడుకే అన్నట్టుగా పెద్ద దుమారం అయితే రేగింది. ఆ దుమారం విషయంలో బాగా గొడవ జరిగిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ మీడియా మీద తిట్టడం కావచ్చు, వాళ్ళ మీద కేసులు పెడతాను, ముఖ్యంగా డిఫమేషన్ కేసులు పెడతాను బెదిరించడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. సో అయిపోయిన తర్వాత ఇక ఆయన కొద్ది రోజులుగా కనపడడం లేదు, ఎక్కడ ఉన్నారు ఏంటనేది కూడా. అంటే ప్రత్యక్ష రాజకీయాలు ఆయన పెద్ద యాక్టివ్గా కూడా లేరు. నిజానికి ఈ కేసుకు సంబంధించి ముందు కూడా ఏదైతే ఆయన ఇష్యూ ఉందో, ఎఫ్ఐఆర్ ఇష్యూ, దాని ముందు కూడా ఈ వైఎస్ఆర్సీపీ తోటి ఆయన కాస్త దూరమే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఎలక్షన్స్ అంతకన్నా ముందు కూడా, ఎలక్షన్స్కు ముందు జరిగిన పరిణామాలు విజయసాయి రెడ్డి గారికి కాస్త రివర్స్ అయ్యాయి. ఇప్పుడు అవే ఆయన్ని గవర్నర్ పదవి వైపు నడిపించాయని కనిపిస్తుంది. ఎలక్షన్స్ ముందు ఏం జరిగింది అని చూస్తే, ఎప్పుడైతే సజ్జల గారికి ప్రాధాన్యత ప్రభుత్వంలో పెరుగుతూ వచ్చిందో, ఈ నెంబర్ 2 కాస్త నెంబర్ 3కి నెంబర్ 4కి జరుపుకుంటూ వెళ్ళిపోయారు. సో చివరికి నెంబర్ 2గా సజ్జల గారు ఉన్నారు. ప్రభుత్వంలో హోల్ అండ్ సోల్ ఆయనే నడిపించారు. ఆయనకు సకల శాఖ మంత్రి అన్న బిరుదు కూడా ఇచ్చారు ప్రతిపక్షాల వాళ్ళు ఆ టైంలో. సో ఆ రేంజ్లో ఉండేసరికి ఇక విజయసాయి రెడ్డి గారి పనులు అయితే సాగలేదు. ఆ తర్వాత ఆయన ఎందుకనో పార్టీలో కాస్త సైలెంట్ అయిపోవడము, చివరికి ఆయనకి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పదవి కూడా తీసేసేసరికి ఇంకాస్త అప్సెట్ అయ్యాడు. నిజానికి జగన్కి ఆయన చాలా ఆప్తుడు, ఎంతో ఇష్టమైన వ్యక్తి కాబట్టి 2 సార్లు ఆయనకి మంత్రి పదవి, రాజ్యసభ పదవి కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి కూడా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా పాల్గొన్న వ్యక్తి కాదు. ప్రస్తుతానికి కూడా ఆయన రాజ్యసభ సభ్యుడు. అయితే ఈయనకి ఈ రాజ్యసభ సభ్యత్వం ఉండంగా గవర్నర్ ఎవరు చేస్తున్నారంటే బీజేపీ చేస్తుందట. మరి నిజంగా చేస్తుందా అంటే దీంట్లో కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. బీజేపీని ఆయన ఇట్లా ఈ మధ్యకాలంలో అమిత్ షాని వెళ్ళి కలిసి వస్తున్నాడు కదా పర్సనల్గా, అందరూ ఏమనుకున్నారంటే ఈ ఇష్యూ మీద ఏమన్నా యాక్షన్ తీసుకోండి, లేకపోతే టీడీపీని కంట్రోల్ చేయండి అని చెప్పడానికి అనుకున్నారు. ఆయన ఎందుకు వెళ్ళాడయ్యా అంటే గవర్నర్ పదవి అడగడానికి వెళ్ళాడు. సో అమిత్ షా గారిని కలిసి కాస్త తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బతిమాలి బామాలి ఏదో ఒక స్టేట్కి గవర్నర్ పదవి ఇస్తే ఆయన అక్కడ సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి గవర్నర్ పదవి అంటే అంత ఈజీనా అంటే, మామూలుగా గవర్నర్ పదవులు ఆ పార్టీలో రాజకీయంగా ఆ పార్టీ కోసం బాగా పనిచేసి ఆ తర్వాత ఏ పదవులు తీసుకోకుండా ఉన్న వాళ్ళకి అవి ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మన వెంకయ్యనాయుడు గారికి గవర్నర్ కాదు కానీ ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా తెలుగు వ్యక్తి విద్యాసాగర్ రావు గారికి, సో ఆయనకైతే మహారాష్ట్రకి గతంలో గవర్నర్గా ఇచ్చారు. సో ప్రస్తుతానికి కూడా తెలుగు వ్యక్తులు దత్తాత్రేయ గారు, సో వీళ్ళు గవర్నర్గా ఉన్నారు, ఒరిస్సా గవర్నర్గా ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే పార్టీలో బాగా పనిచేసిన సీనియర్లకి కొంతమందికి ఆ విధంగా ఇస్తూ వస్తుంటారు. మరి ఈయనకి ఇచ్చే అవకాశం ఉందా, గవర్నర్గా ఈయనకి ఇస్తారా అని చెప్పి చూస్తే కొన్ని సమీకరణాలు అవుననిపిస్తున్నాయి, కొన్ని సమీకరణాలు కాదనిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పూర్తి స్థాయిలో దూరం జరిగినట్టే. ఆయన ఎఫ్ఐఆర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఎక్కువగా నెగిటివ్ వార్తలు అన్ని పత్రికలు రాస్తాయి క్యాజువల్గా, ముఖ్యంగా ఎవరైతే టీడీపీ శ్రేణులకు సపోర్ట్ చేస్తారో వాళ్ళు రాస్తారు. అదేవిధంగా సాక్షిలో కూడా ఆయనకు సంబంధించి నెగిటివ్ వార్తలే వచ్చాయి. దాంతో జగన్కి ఆయనకు ఉన్న గ్యాప్ అనేది క్లియర్ అయిపోయింది. ఓహో ఇంత గ్యాప్ ఉంది వీళ్ళ మధ్య అని. అంటే వాళ్ళ నాయకుడిని ఏమాత్రం కాపాడుకోవడానికి ఆ పార్టీ కానీ ఆ పత్రిక కానీ ప్రయత్నించలేదు, జగన్ కూడా వ్యాఖ్యానించలేదు. అలాగే ఆ పార్టీ తరపు నుంచి ఎవరు కూడా ఇది కుట్రపూరితం అని చెప్పి ఎవరూ అనలేదు. సో దాదాపు వాళ్ళు నమ్మినట్టే అనిపిస్తుంది. సో ఈ విధంగా ఆయన మీద నెగిటివిటీ వస్తే ఆయన ఇమీడియట్గా నేను పర్సనల్గా ఒక ఛానల్ తీసుకురాబోతున్నాను, నేను ఒక ఛానల్ పెడతాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే
సాక్షి అనేది వాళ్ళ పార్టీ కోసం ఒక ఛానల్గా ఉంది. సో అది కాకుండా ఈయన పర్సనల్గా ఒక ఛానల్ తెచ్చి దాంట్లో ఏం ప్రచారం చేయాలి, ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి? ఛానల్ అంటేనే ఎవరో ఒకరికి కొమ్ము కాస్తే తప్ప పని కాని రోజులు వచ్చేసాయి. కాబట్టి కొన్ని ఛానల్స్ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఒకవేళ ఈయన తీసుకొస్తే రాజకీయంగా ఎలాగూ బలమున్న వ్యక్తి, ప్రాతినిధ్యం అంతా చేసిన వ్యక్తి కాబట్టి ఏదో ఒక పార్టీ పరంగా ఆయన ఐడియాలజీ ఉంటుందనేది చెప్పక తప్పదు. పైగా తనని దూరం చేసిన జగన్కి ఏమైనా సపోర్ట్ చేయడు కదా, ఖచ్చితంగా అక్కడ మరొక స్టాండ్ తీసుకుంటాడు. ఆ స్టాండే బీజేపీ. ఏపీ తెలంగాణలో బీజేపీకి అంటూ ఒక అధికారిక ఛానల్ ఏదైనా ఉందంటే అది ఇక విజయసాయిరెడ్డి ఛానలే కాబోతుందా అనే స్థాయిలో చూస్తుంటే ఆయన స్ట్రాటజీ కనిపిస్తుంది. ఈ విధంగా ఛానల్ని తెచ్చి బీజేపీ కోసం దాన్ని ఉపయోగించి ఇటువైపు చూస్తే వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో దూరం జరిగి బీజేపీలో జాయిన్ అయిపోయి కూడా, ఎందుకంటే ఆయనకు బీజేపీలో జాయిన్ అవ్వకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి గవర్నర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ పార్టీకి. ఖచ్చితంగా బీజేపీలో జాయినింగ్ అవుతేనే ఆయన లెక్కలోకి వస్తాడు. అప్పుడు ఆ పార్టీ ఆయన ఉపయోగించుకొని ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆయన జాయిన్ అయితే తప్ప ఇది జరగదు. ఒకవేళ జాయిన్ కానీ అయ్యాడంటే ఇక వైఎస్ఆర్సీపీకి ఈయన తరపు నుంచి ఎలాంటి కౌంటర్లు ఉంటాయి, జగన్కి సంబంధించిన ఎన్ని ఆయన ప్రభుత్వంలో చేసిన విషయాలన్నీ బయటకు వస్తాయనేది మరొక సస్పెన్స్. అయితే ఈయన జాయిన్ అవ్వడం కూడా ఊరికే ఏం జరగదు. ఎందుకంటే ఇక్కడ కూడా అనేక తలనొప్పులు ఉన్నాయి ఆయనకి, విజయసాయిరెడ్డికి. ఏంటంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళిద్దరూ ఒప్పుకుంటేనే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఆయన రాజకీయ ఎరీనా ఏదైతే ఉందో అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్. ఆయన రాజకీయం చేయాల్సింది, ఎంపీగా పోటీ చేస్తే ఒకవేళ చేయాల్సింది ఏం చేసినా సరే ఆంధ్రప్రదేశ్లోనే చేయాలి. కాబట్టి ఆయనకు ఉండే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే, వాళ్ళు ఏది చెబితే అది అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి. సో జగన్ కొద్దిగా బీజేపీకి దూరం జరుగుతున్నాడు కాబట్టి ఇక జగన్ని కాస్త బుజ్జగించాల్సిన అవసరం కూడా లేదన్నట్టు బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే జగన్ కేసులు ఎలాగో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, అదొక విషయం. అయితే ఇక జగన్ ఎవరికైతే దూరం అయ్యారో వాళ్ళ వైపు తను ప్రయాణిస్తే బాగుంటుందనేది విజయసాయిరెడ్డి గారి ఆలోచన. పైగా ఈలోపు కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చేస్తే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఏవైతే ఉంటాయో కొన్ని కప్పిపుచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. పైగా ఏదో ఒక స్టేట్కి గవర్నర్గా వెళ్ళిపోతే ఇక్కడి రాజకీయాల నుంచి ఆయన కాస్త బ్రేక్ తీసుకున్నట్టు అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తన స్థాయిని జగన్ కన్నా పై స్థాయిలోకి చూపించుకోవడం కోసం ఆయన ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు గవర్నర్ అనే ప్రతిపాదనతోటి అమిత్ షా గారి దగ్గర కూర్చున్నారు ఆయన. గత కొద్ది కాలంగా వాళ్ళిద్దరు మీటింగ్స్ అవే. అయితే ఇప్పుడు ఈయన బీజేపీలోకి చేరి ఆయన గవర్నర్ పదవి ఇస్తే బీజేపీకి వచ్చే లాభం ఏంటి? ఇది ఇక్కడ దీనికి వ్యతిరేకంగా ఉన్న సమీకరణాలు. ఆయన జాయిన్ అయితే ఆయనకు లాభం ఉంటుందేమో, కానీ బీజేపీకి ఏంటి లాభం? చూస్తే ఈయన ప్రత్యక్షంగా ప్రజల్లో నాయకుడిగా ఎదిగినవాడు కాదు, కొన్ని సమస్యలు తీసుకొచ్చి ప్రజల కోసం పోరాడినవాడు కాదు. అదేవిధంగా ఎమ్మెల్యేగా 2 సార్లు 3 సార్లు గెలిచిన వ్యక్తో, లేకపోతే ఎంపీగా గెలిచిన వ్యక్తో అయితే ధైర్యంగా ఈయన దగ్గర ఓటింగ్ బలం ఉంది కాబట్టి ఈయన పనికొస్తాడనడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. పైగా ఉత్తరాంధ్రలో చేసిన ఎఫ్ఐఆర్ వల్ల అక్కడ కూడా చెడ్డ పేరే తెచ్చుకున్నాడు. సో ఓవరాల్గా ఇప్పుడు దేవాదాయ భూములలో చేసిన అక్రమం కావచ్చు ఇవన్నీ. సో ఓవరాల్గా చూసినప్పుడు ఆయనకి రాజకీయంగా పెద్దగా ఇప్పుడు ప్రజల్లో మద్దతు లేదు. కాబట్టి బీజేపీ ఈయన తీసుకోవడం వల్ల బీజేపీకి ఏమైనా వచ్చేది ఉందా అంటే క్వశ్చన్. దాంతోపాటు ఇప్పుడు ఆయన కూడా, విజయసాయిరెడ్డి కూడా బహుశా వైసీపీ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు అని ఆలోచిస్తున్నాడేమో, అందుకే మారుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ పార్టీ మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లో పోటీ చేసే టైంకి వైసీపీనే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుందా, లేకపోతే జనసేన ప్రధాన ప్రతిపక్షంగా మారి అధికారం కోసం పోటీ పడుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వేసుకున్నప్పుడు ఈ సమీకరణాలన్నీ చివరికి వైసీపీ పతనానికి దారితీసేలా కనపడుతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని చివరికి ఇలాంటి పెద్ద ఐకానిక్ లీడర్స్ అందరూ కూడా బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. పైగా ఈ దేవాదాయ శాఖలో చేసిన అక్రమాల విషయంలో కూడా మీడియా బాగానే కవర్ చేసి కొన్ని వార్తలు అయితే తీసుకొచ్చింది.